ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన వీడియోను ఫేస్బుక్ లో కొద్దిసేపు నిలిపివేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణ చెప్పింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, సాంకేతిక లోపం వల్లేనని వివరణ ఇచ్చింది. పొరపాటు గుర్తించిన వెంటనే వీడియోను పునరుద్ధరించినట్లు మెటా ప్రతినిధి వెల్లడించారు. జూలై 23న అప్లోడ్ చేసిన ఈ వీడియోలో విద్యార్థుల నిరసనల సందర్భంగా జనరేషన్ జెడ్ని ఉద్దేశించి మోడీ సందేశం ఇచ్చారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీక్లను అరికట్టేందుకు కఠిన చర్యలు ప్రకటిస్తామని అందులో తెలిపారు. అయితే కొద్దిసేపు ఈ వీడియోను తెరవడానికి ప్రయత్నించిన వినియోగదారులకు చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలో వీడియోను నిలిపివేశామనే సందేశం కనిపించింది. అనంతరం వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. మెటా ఇచ్చిన వివరణతో పాటు వీడియో తొలగింపునకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తోంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని మెటా ప్రతినిధులు సంబంధిత అధికారులను కేంద్రం పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ఇప్పటికే మెటా, ఇన్స్టాగ్రామ్ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, జూలై 23వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ ఖాతాల్లో స్వయంగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని మెటా వెంటనే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిపోయింది. దాదాపుగా 5-10 నిమిషాల పాటు అది ఓపెన్ కాలేదు. దానిపైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఇప్పటికే మెటా వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేసింది. మెటా, ఇన్స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్లకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో దీనిపైన మెటా వివరణ ఇచ్చింది. ఇది తప్పిదమే అని చెప్పేసి కూడా వివరణ ఇచ్చుకున్నారు. సో కొంత పొరపాటు జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోసారి అలాంటి పొరపాటు జరగనివ్వమని కూడా కేంద్ర ప్రభుత్వానికి మెటా అధికారులు చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఫేస్బుక్ లో మోడీ వీడియో తొలగింపుకు సంబంధించి కేంద్రానికి మెటా అయితే ప్రస్తుతం అయితే క్షమాపణ చెప్పింది. ఇంకోసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటిది జరగదు. సాంకేతిక పరమైనటువంటి పొరపాటే తప్ప ఎలాంటి దురుద్దేశం మెటాకు లేదని కూడా చెప్పింది. వీడియోను పునరుద్ధరించామని, వెంటనే ఆ వీడియో ఏదైతే ఉందో అది వెంటనే క్లియర్ చేశామని, సో ఎక్కడ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని, వెంటనే అన్బ్లాక్ చేశామని, సో ఆ వీడియో వెంటనే ప్రస్తుతం అందరూ కూడా వీక్షిస్తున్నారు పెద్ద సంఖ్యలో అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చింది. సో ఏదేమైనా దీనిపైన కేంద్రం మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వీడియో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా అది ఎవరు ఏంటి అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మెటాపై ఉంటుంది. ఎందుకంటే లేదంటే ఆ వీడియో సంబంధించి ఒకసారి ప్లే చేసుకుని వినాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉంటుంది. సో ఎందుకు అతను పోస్ట్ చేశారు, లేకపోతే అందులో ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడారు ఏంటనేది కూడా ఏం తెలియకుండా నేరుగా దాన్ని బ్లాక్ పెట్టడం అనేది కూడా సరైనది కాదు. కాబట్టి అనేక సార్లు ఇటు మెటా అవలంబిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కేంద్రం చాలా సార్లు సీరియస్ అయింది. చాలా సార్లు సమన్లు జారీ చేసింది, వివరణ ఇవ్వాలని కూడా చెప్పుకొచ్చింది. ప్రతిసారి తప్పిదమే జరుగుతూ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు కూడా అదే తప్పిదం మరోసారి మెటా చేసింది. కాబట్టి సో మెటా అధికారులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. సో ఇంకోసారి అలాంటి తప్పిదం జరగదు, ఖచ్చితంగా అది మేము సరి చేసుకుంటామని కూడా ప్రస్తుతమే చెప్పారు. కాబట్టి జూలై 23వ తారీఖు రోజు ప్రధాని నరేంద్ర మోడీ జెన్జీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక వీడియో సందేశం అందులో పోస్ట్ చేశారు. పరీక్షల ప్రశ్న పత్రాల లీక్లకు సంబంధించి అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నదని, సో దీనిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేస్తామని, సో దోషులు ఎవరైతే ఉంటారో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షిస్తామని కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకోసారి ఒక పేపర్ లీక్ జరగదని, దీనిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టం కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఆ యొక్క నిరసనలకు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎక్స్ ఖాతాలో ఆయన దాదాపు ఒక 2-3 మినిట్స్ పాటు మాట్లాడుతూ పోస్ట్ చేశారు. సో ఆ పోస్ట్ దాదాపుగా అందరూ వీక్షించారు. దేశవ్యాప్తంగా చాలా మంది జెన్జీ విద్యార్థులందరూ కూడా ఆ వీడియోని చూశారు. కాబట్టి ఒక నమ్మకం అనేది కలిగేలా ఉన్నది. యాక్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పేపర్ లీకేజ్ ఇంకోసారి జరగదు. కాబట్టి కొత్తగా ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తాం, ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వీడియో ఏదైతే ఉందో పెద్ద ఎత్తున
చూశారు. కానీ ఆ వీడియో ఇప్పుడు మెటా ఒక్కసారిగా దాన్ని అప్పుడు ఎప్పుడైతే పోస్ట్ చేసిందో పోస్ట్ చేసిన 10 నిమిషాల పాటు కూడా దాన్ని బ్లాక్ లో పెట్టింది. సో అప్పుడు దాకా ఎవరికి ఓపెన్ కాలేదు. సో ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఏంటి ఆ వీడియో చూద్దామని కూడా చాలా మంది ఓపెన్ చేస్తే అది ఓపెన్ కాలేదు. సో కాబట్టి మెటా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే, ఎందుకు అలా జరిగింది అనేది కేంద్రం చాలా సీరియస్ గా తీసుకొని మెటాకు సమన్లు జారీ చేసింది. సో ఆ సమన్లు రిసీవ్ చేసుకున్న తర్వాత మెటా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తప్పిదం జరిగింది, సో సాంకేతిక పరమైనటువంటి అంశం మాత్రమే అని కూడా చెప్పుకొచ్చారు. చూడాలి, ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం అనేక సార్లు ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి కాబట్టి సో ఇంకోసారి జరగకూడదు చూడాలని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా పదే ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే మెటా అధికారులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కాబట్టి ఆ లేఖకు సంబంధించి మరి సంతృప్తి చెందుతారా, కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెందుతుందా లేదా మరోసారి అవసరమైతే సంబంధం జారీ చేస్తారని కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సైదులు.